Audio Jungle. బిగ్ బాస్ తెలుగు 2లో ఈ వారం ఎలిమినేషన్ నామినేట్ అయిన వారిలో టీవీ9 యాంకర్ దీప్తి నల్లబోతు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె భర్త శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తమ కుటుంబం, ప్రేమ వివాహం లాంటి విషయాలతో పాటు దీప్తి కెరియర్, బిగ్ బాస్ అవకాశం ఎలా వచ్చింది, బిగ్ బాస్ ఇంట్లో జరిగిన లవర్స్ టాస్క్ పై తాను సీరియస్ అయినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. దీప్తి వాళ్ళు చిన్నప్పటి నుండి విజయవాడలో మేము ఉండే ఇంటి కింద ఉండేవారు. ఆ తర్వాత వేరే ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారు. చిన్నప్పటి నుండి మా ఇద్దరి మధ్య మంచి పరిచయం, స్నేహం ఉంది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇంట్లో వారిని ఒప్పించాం. పార్కుల్లో తిరగడం లాంటి ప్రేమైతే కాదు. వారి ఇంట్లో వెళ్ళి కూర్చునేంత స్వతంత్రం కూడా నాకు ఉండేది. 2002లో మా పెళ్లి జరిగిందని శ్రీకాంత్ తెలిపారు. దీప్తి గతంలో రేడియో మిర్చిలో పనిచేసేది. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు తన షో టైమింగ్స్. రేడియో మిర్చి ఉండే కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో జిమ్ ఉండేది. ఉదయం 5 గంటల నుండి 6 గంటలకు 30 నిమిషాల వరకు అక్కడ జిమ్ చేసుకొని 7 గంటలకు షోలో జాయిన్ అయ్యేది. ఓసారి ఉదయం వెళుతుంటే బందర్ రోడ్డు మీద హైదరాబాద్ నుండి వచ్చే బస్సు ఢీ కొట్టింది. అది మేజర్ యాక్సిడెంట్. దాని నుండి కోలుకోవడం దీప్తికి అది పునర్జన్మ లాంటిది. రేడియో మిర్చి తర్వాత హైదరాబాద్ వెళ్ళి 1 సంవత్సరం పాటు సివిఆర్ ఛానల్లో పనిచేసింది. ఆ తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చాము. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు టీవీ9 వారు విజయవాడలో ఆఫీస్ ఓపెన్ చేశారు. అప్పుడు దీప్తికి ఆఫర్ ఇచ్చి తీసుకున్నారు. టీవీ9లో దీప్తి శాలరీ ఎంత అనే ప్రశ్నకు శ్రీకాంత్ స్పందిస్తూ నాకు నిజంగా తెలియదు అంటూ సమాధానమిచ్చారు. మా టీవీ వారు ఫోన్ చేసి మిమ్మల్ని బిగ్ బాస్ షో కోసం అనుకుంటున్నాము అని చెప్పారు. ఆ తర్వాత ఇంట్లో అందరితో మాట్లాడి పాజిటివ్, నెగిటివ్స్ గురించి చర్చించాం. టీవీ9 వారి నుండి కూడా ప్రోత్సాహం లభించడంతో ఈ షోకు వెళ్లాలని నిర్ణయించుకుంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు రెమ్యునరేషన్ అయితే ఉంది. అయితే అది ఎంత అనేది తెలియదు. వారి నుండి అగ్రిమెంట్ వచ్చింది. దాన్ని లాయర్కు ఫార్వర్డ్ చేశాం. దీప్తి బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చే సమయానికి ఎంత ఇస్తారు అనేది అందులో వివరంగా రాసి ఉంది. లవర్స్ టాస్క్ మీద మీరు అప్సెట్ అయినట్లు యూట్యూబ్లో ప్రచారం జరుగుతుంది, నిజమేనా అనే ప్రశ్నకు శ్రీకాంత్ స్పందిస్తూ లవర్స్ టాస్క్ గురించి నన్ను ఇంతవరకు ఎవరు అడగలేదు. ఇలాంటి వార్తలు నేను చూశాను. మా టీవీ యాజమాన్యంపై ఫైర్ అయ్యానని కొందరు వేశారు. 2-3 ఛానల్స్లో స్పోర్టివ్గా తీసుకున్నానని వేశారు. నేను ఇప్పటి వరకు దాని గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ నేను స్పోర్టివ్గానే తీసుకున్నాను. ఎందుకంటే అది కేవలం టాస్క్ మాత్రమే. బిగ్ బాస్ 2లో టైటిల్ ఎవరు గెలిచే అవకాశం ఉంది అని చెప్పడం కష్టం. రోజు రోజుకు గేమ్ మారిపోతుంది. ఇది 106వ రోజు సాగే షో. ఇప్పటికే కేవలం 30 రోజులు మాత్రమే అయిపోయింది. ఇంత ముందుగా అంచనా వేయడం చాలా కష్టం అని శ్రీకాంత్ తెలిపారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.